బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీలో పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెకు దిగారు. యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా 9 డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. గత నెలలోనే ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లలో పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య భత్యం బకాయిలలో చెల్లించాలని కోరుతున్నారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీలో పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెకు దిగారు. యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రస్తుత మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మెతో ఇప్పటికే అంగన్వాడీలతో సమ్మెతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అతలాకుతలం అవుతూ ఏ విధంగా వారిని సమ్మె విరమింప చేయాలి, రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే తన ప్రయత్నాలైతే చేస్తుంది. ఈ నేపథ్యంలో మరొక పిడికి లాంటి వార్త అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే మరొక సమస్యాత్మకంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఈ రోజు నుంచి మున్సిపల్ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సమ్మె బాట పట్టడం అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభించడం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మూడులోకి వచ్చేసి ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం వాళ్ళని చూస్తుంటే ఇది పక్క మరొక పక్క ఉద్యోగ సంఘాలు అయితే సమ్మె బాట పట్టడం చూసుకుంటే ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే మున్సిపల్ కార్మికులు అయితే 9 డిమాండ్లతో అయితే ఈ రోజు సమ్మెబాటు పట్టారు. ఇప్పటికే గతంలో 2 పర్యాయాలు ఇది మున్సిపల్ శాఖ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా ప్రభుత్వం విఫలం అవడంతో వీరి యొక్క కోరికలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవడంతో సమ్మెబాట పరిష్కారం అంటే కూడా ఉద్యోగ సంఘాలకు నేటి నుంచి అయితే రోడ్డు బాట పట్టినట్టు మనం అయితే చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే కార్మిక శాఖ కేంద్ర కార్మిక శాఖ ఇచ్చినటువంటి జీవో ప్రకారం జీవో నెంబర్ 38 అనుసరించి మినిమం పే స్కేల్ 26,000 రూపాయలు మినిమం జీతం ఇవ్వాలి, పెంచాలని చెప్పేసి మన ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తారు. దీంతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అండ్ హెల్త్ అడ్వైన్స్ అందట్లేదు ఇప్పటికే అని చెప్పేసి దాంతో పాటు పబ్లిక్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్నటువంటి చెత్త నుంచి వాహన డ్రైవర్లకు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మెయింటెనెన్స్ చేసేటటువంటి కార్మికులు కానీ పార్క్ లో పనిచేసే కార్మికులు కానీ ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ అందటం లేదు. కానీ దాని తక్షణమే వాటిని అన్నింటిలో కూడా ప్రభుత్వం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ యొక్క వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దీంతో పాటు వాటర్ సప్లై చేసే వాళ్ళు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి చేసే కార్మికులు కానీ చైన్ కార్మికులు కానీ డ్రైవర్లు కార్మిక శాఖ ప్రతిపాదన మేరకు మీరందరికీ జీతాలు ఇవ్వాలి, కానీ వీళ్ళకి అత్యంత తక్కువ జీతాలు ఇస్తూ వీళ్ళు చాలా రిస్క్ లో ఉన్నారు. వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి ఇక
కార్డులు ఇవ్వకపోవటం, అంటే వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవ్వకపోవటం ఇది చాలా బాధాకరం. అనేక పర్యాయాలు మీరు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వం పరిష్కరించడంలో చాలా వెనకబడి చాలా అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పి ప్రధానంగా అయితే కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నా మనకైతే ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు సర్టిఫికెట్ లేవని సాగుతూ ఇంజనీరింగ్ కార్మికులు జరుగుతున్న అన్యాయాన్ని తగ్గిద్ది. స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ ఏదైతే ఉన్నారో వారికి జీతాలు కూడా ఆ ట్రాక్ డ్రైవర్లకు దాదాపు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. దీంతో పాటు అదే విలీనం, అంటే ఏదైతే నగరాన్ని విలీనం చేసిన గ్రామాలకు కానీ కరోనా వచ్చినప్పుడు కొత్తగా ఏదైతే కొత్తగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేయడం జరిగిందో ఆ వారికి కూడా ఆ జీతాలు ఏదైతే ఉన్నారో కార్మిక చట్ట ప్రకారం వారికి కూడా జీతాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ యొక్క కార్మికులు అయితే కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చూస్తున్నట్టు మనకి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇదే కాకుండా హెల్త్ అటెండెన్స్ ప్లస్ పట్టణంలో ఉన్నటువంటి సిబ్బందిని పెంచాలి. అంటే ప్రస్తుతానికి సిబ్బంది చాలా తక్కువ కొరతగా ఉంది, పనిభారం ఎక్కువగా ఉంటుంది కనుక ఉద్యోగం ఇప్పటికీ పెంచాలని చెప్పేసి కూడా ఈ యొక్క కార్మిక సంఘాలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తుందో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ కృష్ణ.